నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు లబ్ధిదారులకు అందజేశారు. విజయవాడ రూరల్ మండలంలోని 3 లబ్ధిదారులకు 89,000, ఇబ్రహీంపట్నం మండలంలోని 10 మందికి 8.79 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధుల నుంచి మంజూరయ్యాయి. గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను, సీఎం గారి సందేశ పత్రాలను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. పార్టీకి ఎవరైతే చిత్తశుద్ధితో కృషి చేశారో, పార్టీకి ఎవరైతే ఉపయోగపడ్డారో, ఎవరైతే సమాజంలో ఒక మంచి సాంప్రదాయాలు నెలకొల్పడానికి ఈ తెలుగుదేశం పార్టీలో కృషి చేశారో అటువంటి వ్యక్తులకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇప్పుడు కూడా అన్యాయం చేయాలని చెప్పేసి నేను దగ్గరగా చూసిన వ్యక్తిగా భావిస్తున్నాను. తప్పకుండా అందరికీ అవకాశాలు లభిస్తాయి. మరి మీ శాసనసభ్యులు వారు కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. మరి నేను కూడా అమరావతి ఎప్పుడైతే రాజధాని కాదని నిర్ణయించారో ఆ రోజు కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా కూర్చోబెట్టారు. మొట్టమొదటి గలం ఎత్తిన వ్యక్తి నా కృష్ణప్రసాద్ గారు అని చెప్పేసి నేను గర్వంగా చెప్తానని చెప్పేసి కూడా నేను అక్కడ ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో మన కృష్ణప్రసాద్ గారు ఏమన్నా ఇట్లా తీస్తే ప్రజల్లో వ్యతిరేకం వస్తుందేమో, తీయాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి మరి ప్రశ్నించిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చెప్పేసి మనం చేస్తూ మరి చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి గౌరవించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు. గౌరవనీయులు పార్థసారథి గారు, నేను ఆ ప్రభుత్వంలో పనిచేసాం. ఆనాటి ముఖ్యమంత్రి తీరు ఏంటంటే మేమిద్దరం ప్రత్యక్షంగా చూసాం, మేమిద్దరం కలిసికట్టుగా పనిచేసాం. ఒక సందర్భంలో నాకు ఫోన్ చేశారు అసెంబ్లీ సమావేశాలు, కొద్ది చిన్న విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆ ముఖ్యమంత్రికి ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి ఉన్న వ్యత్యాసాన్ని కొద్దిగా మనం బేరీ చేసుకోవడానికి కొన్ని అంశాలు ప్రస్తావించక తప్పదు. ఒకరోజు సభలు జరుగుతూ ఉంటే నాకు హడావుడిగా ఫోన్ వచ్చింది లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్ నుంచి, అన్నా మీరు ఎక్కడున్నారు, అర్జెంట్ గా అసెంబ్లీకి రావాలని చెప్పి. నేను ఇంకేదో కొంపలాడిపోతుందని చెప్పి అసెంబ్లీకి పరిగెత్తారు. తీరా వెళ్ళిన తర్వాత నా చేతిలో 4 కాగితాలు పెట్టారు. అదేంటయ్యా అని చూస్తే అమరావతి పనికిరాదు, 3 రాజధానులే కావాలి, ఈ విషయాన్ని మీరు మాట్లాడండి, చెప్పండి అని చెప్పి నా చేతిలో 4 కాగితాలు మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడమని చెప్పారు. నేను వెంటనే ఆ కాగితాలు అదే వ్యక్తి చేతిలో పెట్టి మా ప్రాంతానికి వ్యతిరేకంగా
మా అమరావతి రాజధానికి వ్యతిరేకంగా 3 రాజధానులు కావాలని నేను మాట్లాడే ప్రసక్తే లేదని చెప్పి వెనక్కి ఇచ్చేసా. ముఖ్యమంత్రి గారు మీతో మాట్లాడించమని చెప్పారు అంటే ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చు, బ్రహ్మ దేవుడి దిగి రావచ్చు, నేనైతే చెప్పను అని చెప్పి పక్కన పెట్టేశా. వెంటనే వాళ్ళు అసలు మొహం ఒకళ్ళు చూసుకొని ఎవరికి చెప్పాలి అని చెప్పి రెండో వ్యక్తి కోసం ఆలోచిస్తా ఉన్నారు. వెంటనే అక్కడ ఉన్న ఒక వ్యక్తి చెప్పాడు, పార్థసారథి గారు ఎక్కడ ఉన్నారో ఎక్కడండి, ఆయన పిలవండి అని చెప్పారు. నేను వెంటనే బయటకు వచ్చా, సార్ గారికి ఫోన్ చేశా. సార్ నా చేతిలో కాగితాలు పెట్టి అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడమన్నారు, మనం ఈ నిర్ణయం మనకు నచ్చదు కాబట్టి మీరు కూడా దయచేసి కరెక్ట్ గా సరైన నిర్ణయంతో రండి అని చెప్పారు. మళ్ళీ ఎటుపోయేటు వస్తుందో అని చెప్పి గుమ్మం దగ్గరే ఫోన్ చేసి చెప్పి కాపలా కూర్చున్నా. లోపలికి రాగానే సార్ మీకోసం రెడీగా కూర్చున్నారని చెప్పారు. ఆయన కూడా లోపలికి వచ్చారు. రాగానే ఎమ్మటే ఎదురెళ్ళి ఆయన చేతిలో 4 కాగితాలు పెట్టి అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడమన్నారు. ఆయన కూడా నేను చెప్పినట్టే, బాబు దయచేసి నేను మాట్లాడని చెప్పి అయ్యి అక్కడ పక్కన పడేసి రావడం జరిగింది. ఇది ఆనాటి ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి చేయడానికి చూసిన అన్యాయం, మన ఏలుతో మన కొర్రెలు పొడవడానికి చేసిన ప్రయత్నం. ఇంకొక ఉదాహరణ, వలపూడి గ్రామంలో అందున నరవాసు గారు మొదటి నుంచి తెలుగుదేశం కుటుంబం తెలుగుదేశం కోసం పనిచేసి ఈ రోజు ఆయనకి అధ్యక్షుడిగా బాధ్యతలు ఇస్తా ఉంటే ఊరు కథ వచ్చింది. ఒక మంత్రి కనుక ప్రమాణ స్వీకారానికి వెళ్తుంటే ఏ స్థాయిలో ప్రజలు ఆదరణిస్తారో, ఒక అర్హత కలిగిన కార్యకర్తకి ఈ రోజు పదవి వస్తే ప్రతి ఒక్కళ్ళు సంతోషపడుతూ ఉన్నారు, సంబరపడుతూ ఉన్నారు. మాకే పదవి వచ్చింది ఆనందంగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ బాబు గారి నిర్ణయం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆమోదంతోనే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా సోదరులు నాయకత్వంలో రైతాంగానికి ఉపయోగపడే మార్కెట్ యార్డ్ తప్పకుండా రైతులకు అండగా నిలబడి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొన్న కూడా వరదలు వచ్చినప్పుడు బుడమేరు వరదలు వచ్చి గొల్లపూడి పరిసర ప్రాంతాలంతా అటు జయనారాయణ చాలా ఇబ్బంది పడినప్పుడు కూడా సుబ్బారావు గారు, వాసు గారు, అలాగే మన నారద గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రజలకు అండగా ఉండటం జరిగింది. అట్లాగే మన అకాల వర్షాలు వచ్చి ధాన్యం సేకరణకు ఇబ్బంది అయినా కూడా వాసు గారి నాయకత్వంలోనే ముందుకు తీసుకెళ్తాం. అలాగే మంత్రివర్యులు నారాయణ మనోహర్ గారిని కూడా తీసుకొచ్చి ఆ రోజు ధాన్యం కొనుగోలు చేయించడం జరిగింది. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రగతి పదవులో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు సాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ ఏమైతే ఈ రోజు వాసు గారిని అట్లాగే మిగిలిన 14 మంది డైరెక్టర్ల సన్నిహితులు శ్రేయోభిలాషులు ఇక్కడికి వచ్చారో మనందరి మధ్య వాళ్ళందరి పేర్లు ఒక్కసారి మీ అందరికీ చదివి వినిపిస్తాను. నారా వాసు గారు చైర్మన్ గా, అలాగే మాధవ వైస్ చైర్మన్ గా, అట్లాగే గరిమెల్ల నాగమణి గారు డైరెక్టర్ గారు, ఇంకొక డైరెక్టర్ గారు కొర్ర అప్పన్న గారు, ఇంకొక డైరెక్టర్ సుగసాని రత్నశ్రీ, మరొక డైరెక్టర్ ఈదా రామకృష్ణ, ఇంకొక డైరెక్టర్ అవుటి సంతోషమ్మ గారు, అసల వెంకట ఉమామహేశ్వరరావు గారు, చుండూరి వెంకట అరుణ కుమారి గారు, పితాని పద్మావతి గారు, అడ్డూరి లక్ష్మి గారు, పూజ్య రమణ, మైలపల్లి రాజు గారు, కాటమనేని చైతన్య గారు, చెరుకుమల్లి రాధిక గారు, ఈ 15 మందితో కొత్త మార్కెట్ యార్డ్ పాలకవర్గ సభ్యులుగా నియామకం అవుతా ఉన్నారు. తప్పకుండా వాళ్ళ నాయకత్వంలో, వాళ్ళ సారథ్యంలో రైతాంగానికి గిట్టుబాటు ధర అందించేదాని కోసం అన్ని రకాలుగా అండదండలుగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, గత ప్రభుత్వ హయాంలో రాజకీయాల్ని, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల్ని క్షుణ్ణంగా గమనిస్తూ ప్రజల్లోకి విషయాలను తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తల మీద చెప్పేసి మనం చేస్తామని. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్య పరిష్కార వేదిక అసెంబ్లీ, పార్లమెంట్. అసెంబ్లీకి అయితే రాదు, కానీ ఏదైనా ఒక అరగంట పావుగంట ఇప్పుడు వస్తే ప్రజల సమస్యల గురించి, రైతుల సమస్యల గురించి ప్రస్తావించరు. కానీ కేవలం తన స్వార్థంతో తనకి పదవి కావాలని విలువైన సభా సమయాన్ని కూడా
వృధా చేస్తారు కానీ రోడ్డు మీదకి ఎక్కి రైతులకి ఏదో నష్టం జరిగిపోతుందని చెప్పేసి డ్రామాలు మొదలు పెడుతుంది ఈ ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి మీకు మనం చేస్తామని నేను పరామర్శ మనం కూడా చేస్తాం. పరామర్శ అంటే బాధలో ఉన్న వ్యక్తిని కానీ బాధలో ఉన్న సమూహాన్ని కానీ వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసి సానుభూతిపరంగా కలిసి వారి సమస్యలు కూర్చుని చర్చించి వాటికి ఏమైనా పరిష్కారం సాధించగలమేమో ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ మన ప్రతిపక్ష నాయకత్వం అటువంటి ప్రయత్నం చేయకోకుండా ఒక నేర రాజకీయాల్ని నేర ప్రవృత్తిని పెంపొందించే విధంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఆ ర్యాలీలో కూడా మహిళల మీద రాళ్ళు రువి పోలీసుల మీద రాళ్ళు రువి వాళ్ళ మీద కేసులు పెడితే ఈ రోజు రైతుల మీద కేసులు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి ప్రచారం చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాము. ఎవరైతే 11 మంది మీద కేసులు పెట్టారో వాళ్ళ మీద మొట్టమొదటి కేసులు పెట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు అవన్నీ కూడా కేసులు పెడితే వాళ్ళేదో రైతులు వాళ్ళేదో సచ్చిలు అని చెప్పేసి ఈరోజు ప్రతిపక్షం ఏ విధంగా మాట్లాడుతున్నా ఒకసారి ఆలోచించేమని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వం ఎమ్మెల్యే భగవద్గీత ఖురాన్ బైబిల్ నా మేనిఫెస్టో అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక లక్ష్యం లేకోకుండా సంక్షేమ కార్యక్రమాలు చేసి నా బాధ్యత అయిపోయిందని చెప్పేసి 4 రూముల్లో కూర్చుని 4 గోడ మధ్య కూర్చొని పరిపాలన చేశారని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కేవలం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే నా బాధ్యత అయిపోయిందని భావించకుండా ఎవరికైతే తల్లికి వందనం ఇస్తున్నామో ఎవరికైతే ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తున్నామో వారు కాలేజీని పూర్తి చేసిన తర్వాత ఆ పిల్లలకి భవిష్యత్తు పునాది వేయడానికి పెట్టుబడులు తీసుకొచ్చి దాదాపు 20 లక్షల ఉద్యోగాల్ని కల్పించాలి 5 సంవత్సరాలు అని చెప్పేసి ఆహర్నిశలు మన ముఖ్యమంత్రి గారు మరి కష్టపడతారని చెప్పేసి మీదకి మనం చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో జరుగుతున్న మంచి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టిని మలచడానికి మరి వీధి పోరాటాలాగా రాజకీయాలు దిగజారుతుందని చెప్పేసి మనం చేస్తాను. మీరు ఎప్పుడైనా చూసారా ఒక గంజాయి తాగే సంఘ విద్రోహ శక్తుల దగ్గరికి ఒక రౌడీ షీట్ల దగ్గరికి వెళ్ళి పరామర్శించే ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి ఎవరి దగ్గరికైనా వెళితే మొన్న వచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు ఆగిరిపల్లి ఎవరినైనా ఆయన ఎమ్మటే వెళతానికి కొన్ని వేల మంది తండోపుతండాగా వచ్చారు. మీరు ఎవరు రావద్దు అని గొర్రెలు కాసుకునే వాడి ఇంటిలోకి వెళ్ళి ఆ ఇల్లు ఏ విధంగా ఉంది, ఒక పక్కన పేడ 2 గేదెలు ఇంకో పక్క ఒక 10 గొర్రెలు, అటువంటి ప్రాంతంలో అరగంట కూర్చుని వారి సమస్యలు విని అదేవిధంగా మన నాయ బ్రాహ్మణుల మంగళ షాపులకు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుని వారి సమస్యలు విని వారి సమస్యలు పరిష్కరించడానికి ఆ విధానం దాంతో రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల కాపరులందరూ కూడా చాలా సంతోషించారు. ఒక ముఖ్యమంత్రి వెళ్ళి గొర్రెల కాపరు ఇంట్లోకి వెళ్ళి 1 గంట సేపు కూర్చుని మా బాధలు విన్నారు, ఏ గొర్రెల కాపరు సమస్య ఒకటే అని చెప్పేసి సంతోషపడ్డారు. అదేవిధంగా నాయ బ్రాహ్మణులు కూడా మా మంగళ షాపుకు వెళ్ళి మరి సమస్యలు విని ఒక అరగంట కూర్చుని వచ్చారని సంతోషపడ్డారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళినందుకు రాష్ట్రంలో గంజాయి తాగే వాళ్ళందరూ కూడా రౌడీ షీటులు అందరూ కూడా సంఘాలు కొట్టుకుంటూ ఉన్నారు, మాకు జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాం. నేను ఇది ఈ ప్రతిపక్షం చేస్తున్న కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తాం. మరి మన ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఎంత సంతోషంగా ఉన్నారో నాకే తెలియదు, కానీ నాకు అర్థమవుతుంది 10 లక్షల అప్పుల తట్టని నెత్తి మీద పెట్టినందుకు ఆ అప్పుల నుంచి ఏ విధంగా బయటపడాలి, అదేవిధంగా మీ అందరి సహకారంతో ఏదైతే సూపర్ 6 చెప్పారో దాన్ని ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి నిత్యం సతమతమవుతూ ఆయన చాలా మరి అనుభవజ్ఞుడు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి పట్టాలకి ఇస్తారని చెప్పేసి వెంటనే ఈ అమలు చేస్తారని రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి మన రాష్ట్రంలో యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రీనియర్, కొంతమంది
చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని అందుకోలేని వ్యక్తులు, ఆ స్థాయి లేని వ్యక్తులు వాళ్ళు విమర్శించి వచ్చేవారు. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు మనందరి భవిష్యత్తు కోసం అని చెప్పేసి నేను మీకు మనం చేస్తాను. ఈరోజు సంవత్సరం నుంచి మీరు తెలుగుదేశం పార్టీ మీటింగ్లు చూస్తున్నారు. ఎక్కడైనా కానీ దుర్భాషలు కానీ లేక ప్రతిపక్షాలు కించపరిచే విధంగా కానీ ఎవరన్నా మాట్లాడుతున్నారని చెప్పేసి మీకు మనం చేస్తాను. నేను ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి కాలిగోటికి, పవన్ కళ్యాణ్ గారి కాలిగోటికి, లోకేష్ గారి కాలిగోటికి కూడా సరిపోయినాయి దిగజారిన వ్యక్తులు ఏ విధంగా 5 సంవత్సరాల వారి గురించి మాట్లాడారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. మన అధికారంలోకి వచ్చామని సంతోషపడతాం.